వడల పులుసు కావాల్సిన పదార్థాలు: కొబ్బెర, వెల్లుల్లి, ఉల్లిపాయ, తగినంత చింతపండు, ధనియాల పొడి, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ముందుగా కొద్దిగా నూనె పోయాలి. నూనె పోసి కాయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్టును వేసి కొద్దిగా వేగిన తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా మసాలా అంతా వేయించాక, బాగా వేగాక, పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేయించాక ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని వడలకు కావాల్సినంత, మనకి ఎంత కావాలో అన్ని నీళ్ళు, వడలకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఇలా పులుసు కుత ఉడికిన తర్వాత, బాగా ఉడికి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంతో వడలు వేయాలి. వడల పులుసు రెడీ.